Let's observe this question. Reasoning part. First one in series GD, DI, AP, XY. Okay, GD, DI, AP, XY is given with. Okay, GD. Observe it now. DI next. AP, AP, XY. ఇలా ఇచ్చింది మా సిరీస్. దీంట్లో మిస్సింగ్ సిరీస్ అడుగుతున్నా అదే కదా, సింపుల్ క్వశ్చన్. జీడీ, డిఐ, ఏపీ, ఎక్స్వై. ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ కావాలి మనకి. ఆ సిరీస్ ఏంటి అంటుండు. సో దాంట్లో ఆప్షన్ ఇచ్చాడు, యూహెచ్ ఇచ్చాడు, ఐయు అదేనా, ఐయుఎస్టీ, యూజే వాట్ ఎవర్. అయితే ఇక్కడ జీడీ అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇవి రెండు రిపీట్ అయినాయి కదా, డీడీ మళ్ళీ మళ్ళీ ఇక్కడ సరే జీడీ తర్వాత డి రిపీట్ అయింది, ఐ తర్వాత మళ్ళీ ఏ రిపీట్ అయిందా అంటే ఐ మీన్ ఐ రిపీట్ అవ్వలే కదా, అంటే కాన్సెప్ట్ అది కాదు. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటి, మన నెంబర్స్ వేద్దాం. ఏ కోడింగ్ అయినా సరే ఫస్ట్ నెంబర్స్కి వెళ్ళండి, రైట్. ఇది ఇల్లాజికల్ ఉన్నప్పుడు అక్కడ సేమ్ లెటర్స్ రిపీట్ అయితే ప్రాబ్లం లేదు మనకి, +1 +2 +3 తెలిసిపోతుంది. కానీ అక్కడ ఇల్లాజికల్ కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, నెంబర్స్. ఇక్కడ 7, ఓకే ఫైన్. డి అంటే 4, రైట్, 7 4. ఇదేమో 4 9, ఎస్. I9 గుర్తుకుందా, ఏబిసిడి గుర్తుపెట్టుకోవడం. ఏ అంటే 1, పి అంటే 16, ఎక్స్ అంటే చౌరస్తా 24, రిమెంబర్ 24, రైట్. వై అంటే 25. కానీ ఇప్పుడు ఈ సిరీస్ పోవాలంటే ఇక్కడ 7 ఉంది, 4 ఉంది, 1 ఉంది, 16 ఇట్లా ఇష్టం ఉన్నట్టు ఉన్నాయి కోడ్స్. అయితే ఒకసారి బాగా అర్థం చేసుకోండి. ఆల్టర్నేట్కి వెళ్తే మరి చూడండి, 7 4 అంటే ఫస్ట్ లెటర్స్కి వెళ్దాం. ఫస్ట్ 7 4 ఎంత అయింది, 7 4 అంటే -3 అయింది. ది సేమ్ వే మళ్ళీ డి నుంచి ఏకి వెళ్దాం, మళ్ళీ -3 అయింది. గుడ్, అర్థమైపోయింది. ఫస్ట్ లెటర్ నుంచే కంపారిజన్ ఉంది. మళ్ళీ ఏ నుంచి ఎక్స్కి -3 అవుతుంది. ఎందుకని ఏ తర్వాత జెడ్ ఎక్స్ -3 వేయాల్సిందే కదా, అంటే -3 -3 -3 ఎక్స్ వై జెడ్ కదా, అంటే జెడ్ రావాలని ఏం చేయాలి, జెడ్ దాటుకొని ఏ నుంచి జెడ్ వై ఎక్స్ కలిపింది -3 అయినట్టే. రివర్స్ ఆర్డర్, రైట్. ఫస్ట్ లెటర్ ఓకే. వాట్ అబౌట్ సెకండ్ లెటర్ మరి? ఇప్పుడు డి ఉంది, ఇక్కడ సెకండ్ లెటర్ డి కదా. సో డి నుంచి ఐకి ఎంతమో +5 అయింది. ఓకే మంచిది, +5. దెన్ వాట్ అబౌట్ సెకండ్ లెటర్ 9 నుంచి 16 అంటే +9 +6 అయిందా. ఓకే 5 6 7 అట్లా వెళ్ళిపోతుంది సిరీస్. తర్వాత 6 తర్వాత 16కి ఎంత యాడ్ చేస్తే మనకి 9కి 6 యాడ్ చేసిన తర్వాత 16కి ఎంత యాడ్ చేస్తే 25 వస్తుంది కాన్సెప్ట్ కదా. 5 6 నెక్స్ట్ 7 రావాలి కదా, మరి రాదు కదా మరి లాజికల్గా. సెకండ్కి ఒకసారి అబ్జర్వ్ చేయండి. 4 నుంచి 9కి అంటే 4 తర్వాత 9 +5. సెకండ్ లెటర్ గురించి 9 తర్వాత 6 నుంచి 9కి ఎంత యాడ్ చేయాలి, 7 యాడ్ చేయాలి. ఓకే 7 యాడ్ చేయాలి, డోంట్ కన్ఫ్యూజ్. 7 యాడ్ చేయాలి. 7 తర్వాత ఎట్లా +9 సరిపోయింది, అర్థమైపోయింది. అంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఫస్ట్ లెటర్కి ఎక్స్కి -3 చేయండి. ఎక్స్కి -3 అంటే లాజికల్గా ఆలోచించాలి ఎక్స్కి -3 ఎక్స్ అంటే ఎంత 24, 24కి -3 వేస్తే 21 అంతే కదా. 24 - 21 అంటే STU, T20కి యూ నెక్స్ట్ వస్తుంది, యూ, ఎస్ ఫస్ట్ లెటర్ యూ -3. వైకి మళ్ళీ ఇప్పుడు +9 యాడ్ అయింది అంటే నెక్స్ట్ లెటర్ పోవాలి మనం +11కి వెళ్ళాలి. అంటే మరి +9కి +11 యాడ్ చేయండి. ఇంకా +11 అంటే ఎక్కడ నుంచి, వై నుంచి +11. 1 యాడ్ చేస్తే మనకి జే అంటే జే, 1 యాడ్ చేస్తే జెడ్ వస్తుంది. ఇంకో 10 రావాలంటే బెస్ట్ ఆప్షన్ ఈజ్ వాట్, బెలట్. యూ వస్తుంది తర్వాత జే. యూ ఎందుకు వచ్చింది మనకి -3 వేస్తే యూ అని డిసైడ్ అయిపోయినాం. తర్వాత జే ఎట్లా వచ్చిందంటే +11 వస్తుంది. నెక్స్ట్ చెప్పండి అంటే మళ్ళీ -3 +13 అయిపోతుంది. ఇది బేసిక్ ఐడియా, డోంట్ కన్ఫ్యూజ్. ఓకే, ఐ హోప్ యూ ఆర్ గెటింగ్ ద పాయింట్. ఇట్లా ఇంకా సెకండ్ క్వశ్చన్ పెద్ద విషయం కాదు అది ఏంటంటే అసలు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అనాలజీ కదా. ఏమన్నాడు, పర్సన్ బయోగ్రఫీ అంట. సరే తర్వాత నెక్స్ట్ ఏ 2 వర్డ్స్ మ్యాచ్ అయితే పర్సన్కి బయోగ్రఫీ రిలేషన్. పర్సన్ అంటే బయోగ్రఫీ అంటే కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ పర్సన్, ఓకే. దెన్ వాట్ అబౌట్ నెక్స్ట్ వరల్డ్ ఎన్సైక్లోపీడియా, ఎస్ నైస్. ప్లేస్ ఎకానమీ సెట్ కాదు, ఎందుకంటే ప్లేస్కి ఎకానమీ సరిపోదు కదా. ప్లేస్ అంటే ఎకానమీ సరిపోతుందా, సరిపోదు. నేషన్ హిస్టరీ అంటే సరిపోతుందా నేషన్కి, నో. కాన్స్టిట్యూషన్, ఇది కంట్రీ కాన్స్టిట్యూషన్ అన్నాడు కదా, కంట్రీ కాన్స్టిట్యూషన్ సరిపోతుంది. కంట్రీ కాన్స్టిట్యూషన్ అంటే ఎవ్రీథింగ్ డిస్కస్ చేయాలి కదా. కానీ అక్కడ బయోగ్రఫీ అంటే పర్సన్కి సంబంధించిన టోటల్ విషయాలు. ది సేమ్ వే వరల్డ్ ఎన్సైక్లోపీడియా, సింపుల్. ఫస్ట్ ఆప్షన్ ఏ, వరల్డ్ ఎన్సైక్లోపీడియా, సింపుల్ కాన్సెప్ట్, రైట్. నెక్స్ట్ అది అవసరం లేదు, డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. థర్డ్ ఏమన్నాడు అంటే KMR చూడండి, KMR. KMRకి కాన్సెప్ట్ ఏమి ఇచ్చాడు మనోడు, VPNI. చూడండి అర్థమైపోతుంది కదా, VPNI. ఇప్పుడు దేనికి ఇస్తున్నాడు, ఇన్ ద సేమ్ వే ఆఫ్ SJWG, SJWG, ఎస్ ఇది కాన్సెప్ట్. అప్పుడు మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా.
దానికి నెక్స్ట్ పేరు కావాలి మనకి. పేరు ఎలా వస్తుందంటే చాలా ఆప్షన్స్ ఇచ్చాడు, బట్ ఇక్కడ ఈకేఎంఆర్ అన్నప్పుడు నెంబర్ సిద్ధం అవుతానికి ముందు మీరు ఏం చేయాలి, 2 వేలు చెప్పాను మీకు. ఫస్ట్ సేమ్ లెటర్స్ రిపీట్ అయినా లేదా, రిపీట్ అవ్వలేదు, కానీ అట్లీస్ట్ +1 -1 లాగా ఉండదు, ఈవి అట్లా +1 -1 లాగా కూడా లేవు. మరి ఎక్కడ పోవాలి, పేర్ లెటర్స్ కూడా వెళ్ళండి ఒకసారి. పేర్ లెటర్స్ అవన్నీ కానప్పుడే ఇంకా +3 -2 -4 టెస్ట్ అంటే ర్యాండమ్గా ఇస్తాడు. అంటే కాన్జుగేటివ్ ఉన్నాయా లేవో చూసుకోండి, సేమ్ రిపీట్ అయినా లేవో చూసుకోండి, లేదు అంటే ఏం చేయాలి, ఇంకా పేర్ లెటర్స్కి వెళ్ళాలి. ఆ తర్వాతనే బిగ్ స్టోరీకి వెళ్ళాలి. ఇది +5 +4 +3 అట్లా డిక్రీజ్ చేసుకుంటా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అట్లా. కానీ ఇక్కడ సార్ ఎందుకని వచ్చి పేర్ లెటర్స్కి వెళ్దాం. ఈకి పేరేంటో స్టార్టింగ్ నుంచి ఏ వస్తాయి, ఇక్కడ లాస్ట్ నుంచి వి వస్తుంది. పేర్ లెటర్స్ అనుకున్నాం మనం. ఈకి వి వస్తుంది, గుడ్. కేకి పిఎస్, పీకే కేపీ మనం చెప్పుకున్నాం, గుర్తుకుందా. పేర్ లెటర్స్ స్టార్టింగ్ నుంచి ఏ ఉంటే ఎండింగ్ నుంచి జెడ్ వస్తుంది, ఇక్కడ బి ఉంటే అక్కడ వై ఉంటుంది అని చెప్పుకున్నాం. అదే కాన్సెప్ట్ ఇక్కడ. ఎంకి ఎన్, కరెక్ట్, ఎంఎన్ పేర్ లెటర్స్. ఆర్కి ఐ, ఇండియన్ రైల్వేస్ అని చెప్పుకున్నాం, గుర్తుకుందా. ఓ అర్థమైపోయింది. ఎస్కి ఏం వస్తుంది మరి, హెచ్ వస్తుంది. హెచ్కి పేర్ లెటర్ కానీ హెచ్. జేకి జాకి క్వీన్ అనుకున్నాం, గుర్తుకుందా, పేర్ లెటర్. డబ్ల్యూ దోశవడ, గుర్తుకుందా, డి డబ్ల్యూ. జీ గేట్, జీ గేట్. టీ హెచ్క్యూడిటీ, హెచ్క్యూడిటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. హెచ్క్యూడిటీ, డిటి నాట్ టీడీ, డి ఆప్షన్ డి. సో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, లాస్ట్ ఆప్షన్ నాకు చెప్పింది చూడండి. ఇంకా ఇది ఓకే. ఇది థర్డ్ క్వశ్చన్ కదా, లెట్స్ గో ఫర్ ఫోర్త్ క్వశ్చన్. చాలా సింపుల్ కదా, నేను చెప్పొచ్చే పాయింట్ ఏంది, సేమ్ లెటర్స్ రిపీట్ అయినాయా, లేకపోతే -1 అంటే కాన్జుగేట్ నెంబర్స్ ఉన్నాయా, లేకపోతే పేర్ లెటర్స్ ఉన్నాయా. అది లేనప్పుడే స్క్వేర్స్ క్యూబ్స్ తీసుకుంటూ వెళ్తాడు, అది వేరే విషయం, రైట్. అంటే బిగ్ అంటే ఎక్కువ డిఫరెన్స్ తీసుకొని వస్తుంది. ఓకే ఫైన్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ చూడండి, చాలా సింపుల్. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి చూడండి, అర్థమైపోతుంది కదా. జిహెచ్ఐ అంట, ఈస్ట్ డిఎఫ్హెచ్, సరే మంచిది. దానికి మళ్ళీ ఎల్ఎంఎన్కి ఏమొస్తుంది అంటున్నాడు. ఎల్ఎంఎన్కి రావాలంటే మనకు కావాల్సిన కాన్సెప్ట్ ఏంది, రిలేటెడ్ లెటర్స్. ఓకే ఫామ్ ఐఎంకే ఇచ్చాడు, ఐకేఎం అన్నాడు, జేఎల్ఎం అన్నాడు, ఐఎల్ఎం. ఓకే చూద్దాం. జిడి రిలేషన్ ఏంటి, జీ అంటే 7. మళ్ళీ చెప్తాను, రిపిటేషన్ లేదు, పేర్ లెటర్స్కి ఛాన్స్ లేదు, జీకి డీకి సంబంధం లేదు కదా. సరే ఇది G7, డి ఎంత 4. ఓకే మంచి. హెచ్ అంటే 8, మరి ఎఫ్ అంటే 6, సరిపోయింది. ఐ అంటే 9, హెచ్ అంటే 8. ఏం జరిగింది ఇక్కడ, 7కి 4 అంటే -3 జరిగినట్టు, అంతే కదా. 8కి 6 అంటే -2 జరిగినట్టు. ఓకే నెక్స్ట్ ఏముంది ఇక్కడ, 9కి 8 అంటే -1 జరిగింది. ఇంకేముంది అక్కడ, కాన్జుగేటివ్ సిరీస్లో -3 -2 -1. ఇప్పుడు చెప్పండి, ఎల్ అంటే 12, గుర్తుకుందా 12. ఎం అంటే 13, ఎం 13 ఉంటుందని చెప్పుకున్నాం. ఎన్ అంటే 14. వీటికి ఏం చేయాలి మనం చెప్పండి, ఎల్కి -3 వేయాలి, అంతే కదా. 7 బికమ్స్ 4 అంటే -3. ఎల్కి -3 అంటే 12 -3 9 అంటే ఐతో స్టార్ట్ అవ్వాలి. ఆప్షన్ ఐతో స్టార్ట్ అయ్యి అన్ని ఐతో స్టార్ట్ అయినాయా, లేదు ఫస్ట్ 2 ఐతో స్టార్ట్ అయినాయి, 3 ఐతో స్టార్ట్ అయింది. సరే అయితే వెళ్ళండి. ఎం అంటే 13కి -2 వేయాలి కదా. 13 - 2 అంటే 11 అంటే కే వస్తుంది, ఐకే. సరిపోయింది, ఐకేతో స్టార్ట్ అయ్యే ఆప్షన్. మొత్తం టైం వేస్ట్ చేయకండి, ఐకేఎం బి, ఆప్షన్ బి. ఇంకో ఆప్షన్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు హెచ్ ఉంది, హెచ్కి మనం -1 చేసుకుంటూ కూర్చుంటాం. అంటే ఇక్కడ హెచ్ అయినా ఎన్నికి -1 అంటే 14 -1 అంటే 13 వస్తుంది, అంటే ఎం వస్తుంది, ఐకేఎం. ఇట్లా రెండు డిక్లేర్ అయిపోతే ఆప్షన్ చూసుకుంటే ఐకే ఒకటే మ్యాచ్ అయినమాట ఆన్సర్ అని చెప్పేసాను. దట్ ఈస్ SSCGL. ఓకే, ఐ హోప్ యూఆర్ గెటింగ్. మళ్ళీ చెప్తున్నాను, రీజనింగ్ విత్ అవర్ కామన్ సెన్స్ వీ కెన్ గివ్ ద ఆన్సర్. బట్ ప్యూర్ మ్యాథ్స్ నాలెడ్జ్ కావాలి, రైట్. ఎందుకంటే ఇంకా స్టోరీ మొత్తం తెలియాలి. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఐక్యూ రిలేటెడ్గా మీ ఐక్యూ ఏ లెవెల్ ఉంటే అంత ఈజీగా ఆన్సర్ ఇస్తారు. ఐక్యూ, కామన్ సెన్స్, నాలెడ్జ్, ఈ మూడింటితో ప్రయాణం అనేది. ఓకే, బెలట్.